కౌలుదారుల గెంటివేత నిషేధ చట్టాన్ని 1952లో బూరుగుల రామకృష్ణారావు గారు ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, తెలంగాణ సాయుధ పోరాటంలో దున్నేవాడిదే భూమి అనే నినాదం బాగా మారుమోగింది కదా. తెలంగాణ సాయుధ పోరాటంలో దున్నేవాడిదే భూమి అనే నినాదం బాగా మారుమోగింది. ఎప్పుడైతే దున్నేవాడిది భూమి అనే మారుమోగిందో, ఈ దెబ్బతో చాలామంది భూస్వాములు ఏం చేస్తారంటే కౌలుదారులను తీసేసి వాళ్ళే సాగు చేసుకోవడం మొదలేశారు. వామో వీళ్ళు ఎక్కడ దున్నుతారో, దున్నేవాడిదే భూమి అయిద్దో అని. ఈ నేపథ్యంలో చాలామంది కౌలుదారులు రోడ్డును పడ్డారు. అప్పుడు ఈ చట్టం కౌలుదారుల పరిరక్షణ కోసం వచ్చింది. ఏ చట్టం? 52 కౌలుదారుల గెంటివేత నిషేధ చట్టం. గెంటివేత నిషేధ చట్టం. ఈ చట్టంలో భూస్వాములు తమ వద్ద గల కౌలుదారులను దున్నేవాడిదే భూమి అనే నినాదం రావడం వల్ల వాళ్లను తొలగించారు. దీనికి వ్యతిరేకంగా హైదరాబాద్ స్టేట్లో చేసినటువంటి యాక్టే కౌలుదారుల గెంటివేత నిషేధ చట్టం 1952. హైదరాబాద్ ప్రివెన్షన్ అండ్ ఎవిక్షన్ ఆర్డినెన్స్ యాక్ట్ 1952. హైదరాబాద్ ప్రివెన్షన్ అండ్ ఎవిక్షన్ EVICTION హైదరాబాద్ ప్రివెన్షన్ అండ్ ఎవిక్షన్ ఆర్డినెన్స్ యాక్ట్. ఇదే తెలుగులో కౌలుదారుల గెంటివేత నిషేధ చట్టం 1952 ఇన్ ది పీరియడ్ ఆఫ్ బూరుగుల రామకృష్ణ. ఇందులో గెంటివేసిన కౌలుదారులకు తిరిగి భూమిని అప్పజెప్పాలి, అంటే వాళ్ళకి కౌలుకి ఇవ్వాలి. మాగాణి అయితే 1/3 కౌలు, మెట్ట అయితే 1/4 కౌలు అని నిర్ణయించారు. కౌలుదారుల గెంటివేత నిషేధ చట్టం 1952 ఇన్ ది పీరియడ్ ఆఫ్ బూరుగుల రామకృష్ణారావు. దున్నేవాడిదే భూమి అనే నినాదం కమ్యూనిస్టుల సాయుధ పోరాటం వల్ల బాగా ఫేమస్ అవ్వడం వల్ల భూస్వాములు భయపడి కౌలుదారులను తొలగించి తామే భూమిని సాగు చేసుకోవడం మొదలైశారు. అప్పుడు బూరుగుల రామకృష్ణారావు గారి ప్రభుత్వం కౌలుదారుల రక్షణ కోసరం ఈ చట్టం తీసుకొచ్చింది. దీని పేరు కౌలుదారుల గెంటివేత నిషేధ చట్టం 1952, ఇన్ ఇంగ్లీష్ హైదరాబాద్ ప్రివెన్షన్ అండ్ ఎవిక్షన్ ఆర్డినెన్స్ యాక్ట్. దీని ప్రకారం తొలగించబడిన కౌలుదారులకు మళ్ళీ తిరిగి భూమి ఇవ్వాలి, అదే సాగు కోసం. రెండోది, కౌలుదారులు భూస్వామికి ఎంత కౌలు ఇవ్వాలనగా, మాగాణి అయితే 1/3 కౌలు, మెట్ట అయితే 1/4 కౌలు. మాగాణి మీన్స్ పంట పండేదైతే 1/3 కౌలు. మెట్ట అంటే పండని మెట్ట ప్రాంతాలు, అంటే ఇవి వాణిజ్య పంటలు వేస్తున్నాం, రాగులు, సజ్జలు, జొన్నలు ఇలా, అవి పండే చోట 1/4 కౌలు చెల్లించాలి. గుర్తుపెట్టుకో.